అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 6కి సంబంధించి ఎక్సర్సైజ్ 6.3లో 5 ప్రాబ్లం వరకు అంటే 5th ప్రాబ్లం వరకు కంప్లీట్ అయింది. 6th ప్రాబ్లం చూద్దాం. క్రింది సంఖ్యలను ఏకనిష్ట పూర్ణాంకంచే భాగిస్తే పరిపూర్ణ వర్గాలు అవుతాయి. ఫలిత సంఖ్యకు వర్గమూలాన్ని కనుక్కోండి అన్నారు. సో దీనికి మనకి ఇక్కడ 5th ప్రాబ్లంలో గుణిస్తే అన్నారు, ఇక్కడ భాగిస్తే అన్నారు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ డివైడ్ చేయడం. ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్ 252. ఫస్ట్ ఇది 252 తీసుకుంటే దీన్ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే 252 2తో అవుతుంది. 2 1 జర్ 2 2 జర్ 1 ఉంటుంది, 12 అవుతుంది, 6 2 జర్. నెక్స్ట్ మళ్ళీ 2తో 6 2 జర్ 12 3 3 2 జర్ 6. సో మళ్ళీ ఇది 2తో అవ్వదు, 3తో అవుతుంది. 2 3 జర్ 1, మళ్ళీ ఇది 3తో అవుతుంది, 3 7 జర్. సో మనకి ఏమొచ్చింది, 252 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 వచ్చింది. సో మనకి ఏ సంఖ్యచే భాగిస్తే పరిపూర్ణ వర్గము అవుతుందంటే ఇక్కడ మనకి బై 7 చేయాలి. అంటే 252/7 చేస్తే మనకి ఆ వచ్చిన సంఖ్య అనేది పరిపూర్ణ వర్గం అవుతుంది. సో 7 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 3 7 జర్ 21, 4 7 జర్ 28 అవుతుంది. సో మనకి 3 7 జర్ 21 పోతే ఇక్కడ 42, అంటే 6 7 జర్ 42, 36. 36 అంటే దేని యొక్క వర్గం, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. సో ఇది మనకి 36 అనేది పరిపూర్ణ వర్గం అవుతుంది. ఈ ఫలిత సంఖ్య యొక్క వర్గమూలం ఎంత అన్నారు అంటే 36 వర్గమూలం ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈక్వల్ టు 6. ఫలిత సంఖ్య వర్గమూలం, ఇది ఫలిత సంఖ్య అనుకుంటే దీని యొక్క వర్గమూలం 6 అవుతుంది. మనకి 4th ప్రాబ్లంలో అయితే గుణిస్తే, 5th ప్రాబ్లంలో అయితే గుణిస్తే అన్నారు కాబట్టి ఇంటూ 7 చేస్తాం. కానీ ఇక్కడ భాగిస్తే అన్నారు, 6th ప్రాబ్లంలో భాగిస్తే అన్నారు కాబట్టి మనకి ఇక్కడ పేర్స్ లేనివి ఏంటి, 7 ఒకటే. ఈ 2 పేర్స్ ఉన్నవి తీసుకోకూడదు. మనకి సింగిల్గా ఏదైతే ఉందో దాంతో భాగిస్తే ఈ 7 క్యాన్సిల్ అయిపోతే మనకి 2 2 జర్ 4 4 3 జర్ 12 12 3 జర్ 36. ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. ఇక్కడ నుంచి ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. నెక్స్ట్ 6thలో సెకండ్ బిట్ 2925. సో దీన్ని మనం 2తో అవ్వదు కాబట్టి 3తో అవుతుందో చూసుకుంటే ఈ మొత్తం యాడ్ చేసినప్పుడు అది 3తో డివిజిబుల్ అవ్వాలి. 2 + 9 ఎంత, 11. 11 + 2 13. 13 + 5 18, అంటే 3తో అవుతుంది. 3 7 జర్ 3 9 జర్ 27 పోతే 22 ఉంటుంది. 3 7 జర్ 21 పోతే 1 ఉంటుంది, 15 అవుతుంది. 5 3 జర్ 15. మరలా ఇది 3తో పోతుందేమో చూసుకోవాలి. 3 + 7 ఎంత, 16. 16 + 5 అంటే 21. సో 3తో కూడా అవుతుంది. 3 3 జర్ 9, 2 3 జర్ 6, 5 5 జర్ 5 3 జర్ 15. నెక్స్ట్ మళ్ళీ ఇది 3తో క్యాన్సిల్ అవుతుందేమో చూసుకుంటే 5 + 5 ఎంత, 10 అవుతుంది. సో 3తో అవ్వదు, 5తో అవుతుంది. 6 5 జర్ 30, 5 5 జర్ 25. మళ్ళీ ఇది 5తో అవుతుంది. 5 1 జర్ 5, 5 3 జర్ 15. సో మనకి 2925 ఈక్వల్ టు 3 ఇంటూ 3 5 ఇంటూ 5 ఇంటూ 13. సో మనకి ఇక్కడ భాగించాల్సిన సంఖ్య ఏమవుతుంది, ఇక్కడ పేర్స్ ఉన్నవి ఏంటి, 3 3 జర్ 5 5 జర్. సో మనకి ఇది సింగిల్గా ఉందంటే 13తో భాగిస్తే సరిపోతుంది. 2925/13 చేస్తే మనకి ఎంత వస్తుంది, సో ఇక్కడైనా వేసుకోవచ్చు. బై 13 వేసుకుంటే ఇది క్యాన్సిల్ అవుతే మనకి 3 3 జర్ 9 ఇంటూ 25. సో ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 13 ఇది మళ్ళీ సెపరేట్గా డివిజన్ చేయక్కర్లేదు. ఇక్కడే మనం బై 13 చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే 3 ఇంటూ 3
5 ఇంటూ 5, 3 3 జర్ 9, 9 5 జర్ 45, 45 ఇంటూ 5 చేస్తే ఎంత మనకి 5 5 25, 2 ఉంది, 5 4 20, 22. సో 22 అంటే దీని యొక్క 225. ఇది ఫలిత సంఖ్య అవుతుంది. ఫలిత సంఖ్య యొక్క వర్గమూలం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈక్వల్ టు 15. మనకు 15 15లో 225. భాగించడం అన్నారు కాబట్టి దీన్ని 13తో భాగించి చేసి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దీని యొక్క ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే 3 ఇంటూ 3 5 ఇంటూ 5 ఇంటూ 13 వచ్చింది. సో ఇది సింగిల్గా ఉన్నది ఏంటి 13 ఒకటే కాబట్టి 13/13 వేసుకుంటాం. అంటే ఈ 4 కూడా మనకి ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. దీని 13/13 అంటే ఇది 1 అయిపోతుంది కాబట్టి ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే 396. 396 2తో డివిజిబుల్ అవుతుంది. 2 1 జర్ 2, 1 ఉంటుంది 19, 9 2 జర్ 18, 1 ఉంటుంది 8 2 జర్ 16. నెక్స్ట్ మళ్ళీ 2తో అవుతుంది. 9 2 జర్ 18, 9 2 జర్ 18. ఇది మళ్ళీ 2తో అవ్వదు, 3తో అవుతుంది. 3 3 జర్ 3 3 జర్ మళ్ళీ 3తో 11. సో మనకి ఎంత వచ్చింది 396 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 11. సో మనకి ఇక్కడ ఏ సంఖ్యచే భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుందంటే 11. అంటే 396/11 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 11/11 చేస్తే మనకి ఇది క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. 2 2 జర్ 4, 4 3 జర్ 12, 12 3 జర్ 36. సో 36 అనేది ఫలిత సంఖ్య కాబట్టి 36 వర్గమూలం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూసుకుంటే 2645. సో ఇది మనకి 2తో అవుతుందో అవ్వదు, 3తో అవుతుందేమో ఒకసారి చూసుకుంటే 2 + 6 ఈక్వల్ టు 8, 8 + 4 12, 12 + 5 ఎంత 17. సో 3తో డివిజిబుల్ అవ్వదు, మనకి 18 వచ్చినప్పుడు మాత్రం అవుతుంది. నెక్స్ట్ 5తో అవుతుంది. 5 5 జర్ 25, 1 ఉంటుంది 14, 2 5 జర్ 10, 10 పోతే 45, 9 5 జర్ 45. మరలా ఇది దేంతో అవుతుందో చూసుకుంటే సో మనకి 529 అంటే ఇది 23 హోల్ స్క్వేర్ అంటే 529. రూట్ ఆఫ్ 529 ఈక్వల్ టు 23 కాబట్టి 23 ఇంటూ 23. సో మనకు వచ్చేది ఏంటి 2645 ఈక్వల్ టు 5 ఇంటూ 23 ఇంటూ 23. సో ఈ సంఖ్యను దేంతో భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుందంటే 5తో. అంటే 2645/5. సింగిల్గా ఉన్నది ఇది ఒకటే కాబట్టి అంటే 5 ఇంటూ 23 ఇంటూ 23/5 చేస్తే ఎంత 529. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 529 యొక్క వర్గమూలం ఎంత 23. 529 వర్గమూలం ఈక్వల్ టు 23. 529 అనేది ఫలిత సంఖ్య అవుతుంది, అంటే పరిపూర్ణ వర్గం అవుతుంది. దాని యొక్క వర్గమూలం 23. ఏ సంఖ్యచే భాగిస్తే అంటే 5. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూసుకుంటే 2800 ఇచ్చారు. సో ఇది మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 1 జర్ 4 2 జర్ 2 zeros, మళ్ళీ 2తో 7 2 జర్ 14, ఈ 2 zeros. నెక్స్ట్ ఈ 2తో మళ్ళీ 3 2 జర్ 6, 5 2 జర్ 10, 350. నెక్స్ట్ మళ్ళీ 2తో అవుతుంది. 2 1 జర్ 2, 2 7 జర్ 14, 5 2 జర్ 10. నెక్స్ట్ ఇది మళ్ళీ 3తో అవుతుందేమో చూసుకుందాం. 1 + 7 అంతా 8,
8 + 5 ఎంత 13 అవుతుంది. సో 3తో అవ్వదు, 5తో అవుతుంది. 3 5 15 పోతే 25 ఉంటుంది. 5 5 25, మళ్ళీ ఇది 5తో అవుతుంది. 5 7 సో మనకి ఏమొచ్చింది 2800 ఈక్వల్ టు 2 × 2 ఇంటూ 2 × 2 ఇంటూ 5 × 5 ఇంటూ 7. సో మనకి ఇందులో పెయిర్స్ ఉన్నవి 2 × 2 5 × 5 ఉన్నాయి. ఇక్కడ పెయిర్స్ లేనిదల్లా 7 కాబట్టి ఏ సంఖ్యచే భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుందంటే 7తో. అంటే 2800/7 ఈక్వల్ టు 2 × 2 ఇంటూ 2 × 2 ఇంటూ 5 × 5 ఇంటూ 7/7. ఈ 7 క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతాయి 2 × 2 ఇంటూ 2 × 2 ఇంటూ 5 × 5. సో ఇది ఫలిత సంఖ్య అవుతుంది. సో ఎంత మల్టిప్లై చేస్తే 2 2 4, 4 2 8, 8 2 16, 16 5 లేదనుకుంటే 5 2 10, 5 2 10, 5 2 10, 10 × 10 100, 100 × 4 ఎంత 400 అవుతుంది. లేదనుకుంటే 16 × 25 వేసుకున్నా మనకి అదే వస్తుంది. 6 5 30, 3 ఉంది, 1 5 5 80, 6 12, 1 2 2 3 అంటే యాడ్ చేస్తే 10 400. సో మనకి ఫలిత సంఖ్య వచ్చింది 400. దీని యొక్క వర్గమూలం 400 వర్గమూలం ఈక్వల్ టు √400 ఈక్వల్ టు 20. ఏ సంఖ్యచే భాగించాం 7తో. నెక్స్ట్ 6th బిట్ చూసుకుంటే 1620. దీన్ని 2తో డివిజిబుల్ అవుతుంది. 8 2 16, 1 2 2 0. నెక్స్ట్ మళ్ళీ 2తో అవుతుంది. 4 0, 5 2 10. నెక్స్ట్ మళ్ళీ 2తో అవుతుందా అవ్వదు, 3తో అవుతుంది. ఎందుకని 4 + 5 ఎంత 9 అంటే 3 1 3, 10 ఉంటుంది. 3 3 9, 5 3 15. మళ్ళీ ఇది అవుతుందా లేదా చూసుకుంటే ఇది కూడా అవుతుంది. 135 అంటే 1 + 3 4, 4 + 5 అంటే 9. 3తో 4 2 12, 5 2 15. సో మళ్ళీ ఇది కూడా అవుతుంది 15 టైమ్స్. మళ్ళీ 3 5. సో మనకి ఏమొచ్చింది 1620 ఈక్వల్ టు 2 × 2 ఇంటూ 3 × 3 ఇంటూ 3 × 3 ఇంటూ 5. సో పెయిర్స్ ఉన్నవి ఏమున్నాయి మనకి ఇవి ఉన్నాయి. సో దేంతో భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుందంటే 5తో. అంటే 1625/5 ఈక్వల్ టు 2 × 2, 3 × 3, 3 × 3 ఇంటూ 5/5. ఇది క్యాన్సిల్ అవుతే మనకి 2 × 2 ఇంటూ 3 × 3 ఇంటూ 3 × 3. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి 3 3 9, 9 3 27, 27 3 81, 81 2 162, 162 2 4, 2 2 4, 12, 3 24. సో 324 యొక్క 324 వర్గమూలం. సో మనకి ఇది ఐడియా రావట్లేదు 324 వర్గమూలం ఏమవుతుంది అని ఐడియా రాకపోతే ఇక్కడ మనం ఈ 2 × 2లో ఒక 2 తీసుకుంటాం. ఈ 3 × 3లో ఒక 3 తీసుకుంటాం. నెక్స్ట్ ఈ 3 × 3లో ఒక 3 తీసుకుంటాం. సో ఈజీ అవుతుంది, ఇలా అయినా ఈజీ అవుతుంది. అంటే 2 3 ఎంత 6, 6 3 18. సో మనకి ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.